వచ్చిన వారందరికీ యేసయ్య నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మీరందరూ పాటలు పాడారు, నాకు కూడా పాడాలనిపించింది. అయితే నిన్న సాక్ష్యం విన్నాం కదా, సాక్ష్యంలో ఇంచుమించు అందరికీ ఏడుపు వచ్చింది. అందరికీ ఈ మాట ఎందుకు చెప్పాలనుకున్నానంటే, పదే పదే జ్ఞాపకం చేసుకున్నాం సాక్ష్యాన్ని. హాస్పిటల్ విషయం అంటే, చూడటానికి హాస్పిటల్లో బాగుంటుందా? లోపలికి వెళ్తే బాగుంటుందా? బైబిల్ గ్రంథం కూడా అలాంటిదే. చూడటానికి చాలామందికి వ్యతిరేకంగా, నవ్వులాటగా, ఏముంది పిచ్చోళ్ళలాగా బైబిల్ చదువుతారు అని అనుకుంటారు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు వాడుతున్నానంటే, ఇద్దరు స్నేహితులు ట్రైన్లో కలిసి వెళ్తూ ఉంటుంటే వాళ్ళిద్దరు బైబిల్ చదువుకుంటున్నారు. ఏంట్రా బేకారగాళ్ళలాగా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా బైబిల్ చదువుతున్నారండి? ప్రస్తుత కాలం ఎలా ఉంది? టెక్నాలజీతో చాలా ముందుకు వెళ్ళిపోతుంది. దేశాలు విదేశాలు తిరుగుతున్న ఈ రోజుల్లో బేకారగాళ్ళలాగా బైబిల్ పట్టుకొని చదువుతున్నారు. నాకు గనక సమయం దొరికితే బైబిల్ ఒక భూత పుస్తకం అని నిరూపిస్తాను అని చెప్పేసి ఒక వ్యక్తి శపథం చేశాడు. ఆయన మామూలు వ్యక్తి ఏం కాదు, క్యాష్ పరంగా లగ్జరీ లైఫ్గా బ్రతికే వ్యక్తి. ఆడెందుకు ట్రైన్లోకి వచ్చాడు? లగ్జరీగా బ్రతికేవాడు ప్లేన్లో తిరగొచ్చుగా, ట్రైన్కి ఎందుకు వచ్చాడు అని అంటే, ఆ రోజు ఫ్లైట్స్ హైజాక్ చేశారు. అంటే వెళ్ళడానికి కుదరట్లేదని దగ్గరలో ఉన్న ఒక గెస్ట్ హౌస్కి వెళ్ళడానికి, గెస్ట్ హౌస్ దగ్గర అండి ఇంచుమించు 300 కిలోమీటర్లు అంట. మరి లగ్జరీ లైఫ్ కదా, అక్కడికి వెళ్తూ నడుచుకుంటూ ట్రైన్ ప్రయాణంలో వెళ్తూ ఉండగా చూశాడు. ఈ పుస్తకం గురించి నేను రాస్తాను అని అంటే, పక్కనున్న పియ్య అన్నాడు, సార్ మీకు మస్తు డబ్బులు ఉన్నాయి, మీరు చాలా బలంగా ఉన్నవారు, చదువుకున్నవారు, జ్ఞానం కలిగిన వారు, రాయండి సార్ అని చెప్పేసి అని అన్నాడంట. అంటే ఇంచుమించు యోహాను సువార్త వరకు బైబిల్లో కొన్ని విషయాలు తప్పుగా తీసుకొని కొన్ని విషయాల్ని తప్పుగా రాద్దామని రాశాడు. దానికి ఏమని పేరు పెట్టాడంటే మెన్హర్ అని పేరు పెట్టాడు. ఏంటిది? మెన్హర్. ఈ బుక్కు అంత భూత పుస్తకం అని రాయడానికి స్టార్ట్ చేశాడు. యోహాను సువార్తకు వచ్చిన తర్వాత మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నన్ను క్షమించండి, నేను పాపిని. ఎవరంట? ముందేమన్నాడు? నాకు డబ్బు ఉంది, హోదా ఉంది, నాకు సమయం ఉంటే, సమయం లేక నేను చాలా కాలం అన్నిటి వైపు, ఆస్తుల వైపు, బిజినెస్ వైపు, లేకపోతే లోకంలో ఉన్న ప్రతి ఒక్క అందచందాల వైపు తిరుగుతూ వచ్చాను. కానీ దీనిని చాలామంది ఆచరిస్తున్నారు కాబట్టి దీని మీద నేను సమయాన్ని కేటాయిస్తాను. ఈయన ఏం చేశాడు తెలుసా? దేవుని కోసం సమయాన్ని కేటాయించాడు. ఎలాగా? దేవుడు నిజమైన వాడు కాదు, బైబిల్ ఒక బూటకం అని చెప్పి స్టార్ట్ చేసిన వ్యక్తి ఈరోజు లక్షల మందికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆమేన్ చెప్పకపోయారా? ఈరోజు లక్షల మందికి సువార్త ప్రకటించడానికి గల కారణం ఏంటంటే, బైబిల్ని చదివాడు. ఎలాగా? తప్పు పట్టడానికి చదివిన వ్యక్తి మారు మనసు పొంది రక్షణ మార్గంలోకి నడిపించబడి, అదే రక్షణ మార్గంలోనికి ప్రజలను నడిపించడానికి ఒక సాధనంగా వాడబడతా ఉన్నాడు. అయితే హాస్పిటల్ సన్నివేశం కూడా ఎలా ఉండిద్దంటే, చూడడానికి బాగోదు, లోపలికి వెళ్తే బాగోదు, వాసన పడదు, వాతావరణం బాగోదు, కానీ బాగు చేసి బయటికి పంపించింది. అదే బైబిల్ గ్రంథం కూడా. ఇక్కడ జరిగిన సన్నివేశం కూడా అదే. చెరపాలి, చెడగొట్టాలి, చెడ్డగా రాయాలి అనుకున్న వ్యక్తి దాని గురించి ప్రకటించడం ప్రారంభించాడు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బైబిల్ గ్రంథం ఎవరినైనా మార్చగలిగిన ఒక గొప్ప పుస్తకం. అయితే ఈ గొప్ప పుస్తకాన్ని చదివిన వ్యక్తులు ఎలా ఉంటారంటే ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఈ రోజున అంశం కూడా అదే. దేవుడు నిన్ను ఉన్నత స్థితికి ఎక్కించాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? మన స్థితిగతులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా లేదనేది చూసుకోవాలి. కనుక ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం.
నీవెలా ఉంటావు? పైవాడిగా ఉండువు కానీ క్రిందవాడిగా ఉండవు. తలగా ఉంటావు, తోకగా ఉండవు. తల తోక వ్యత్యాసం ఏంటంటే, పైన ఉన్నవాడు తల ఉన్నవాడు లేక బుర్ర ఉన్నవాడు వేటిని గురించి ఆలోచిస్తాడు అని అంటే, ఈ లోక సంబంధమైన వాటిల్లో మునిగి తేలుతూ ఉన్నవారు ఈ లోక సంబంధంగా ఆలోచిస్తారు. ఆత్మీయమైన బిడ్డలు దేని గురించి ఆలోచిస్తారంటే, ఆత్మీయతగా నేను నిలబడి ప్రజలను నిలవబెట్టి, లేకపోతే నాకు తెలిసిన పరిచర్య నేను చేసి ఆత్మీయతలోనికి ప్రజలను నడిపించినప్పుడు నేనేం చూస్తాను తెలుసు? పైన వాటినే చూస్తాను. వాడు ఎలాంటి వాడు అంటే బుర్ర ఉన్నాడని అర్థం. ఈరోజు విశ్వాసులకు బుర్ర లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకనంటే, ఎంతవరకు ఆశీర్వాదం అంటే, ఒక ఇల్లు కడితే ఆశీర్వాదం, ఒక బండి కొంటే ఆశీర్వాదం. నువ్వు కాకపోతే నీ కాలనీలో ఎవడు ఇల్లు కట్టట్లేదా? అన్నిడైన వాడు నీకంటే 2 బళ్ళు ముందే కొని ఉంటున్నారు. మరి వాళ్ళని ఎవరు ఆశీర్వదించినట్లు? అయితే వాళ్ళని ఒకలాగా మనల్ని ఒకలా చూస్తున్నారా? మనం విశ్వాసులం కదా, పుట్టు క్రైస్తవులం ప్రభువా, మేము పుట్టు క్రైస్తవులం. మా తాత క్రైస్తవుడే, మా తాత పేరు ఏలియా, మా నాన్న పేరు ఎలీషా, నా పేరేంటో తెలుసా? హానోకు. పుట్టు క్రైస్తవులు చివరాఖరికి ఏమవుతున్నారు? వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటున్నారు. మమ్మల్ని ఎవరు ఆశీర్వదిస్తున్నారు? వాళ్ళని ఎందుకు ఆశీర్వదిస్తున్నారు? దేవుడు. ఈ స్థితిలో నేను ఉండడానికి గల కారణం ఏంటి? నన్ను పైవాడిగా ఉంచుతానన్నావుగా, నన్ను తలగా ఉంచుతానన్నావుగా. నేను తోకలాగా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఇల్లు కడితే ఆశీర్వాదం కాదు, బండి కొంటే ఆశీర్వాదం కాదు, నీ బ్యాంకు బ్యాలెన్స్ కొన్ని లక్షల్లో ఉంటే ఆశీర్వాదం కాదు, చస్తే నిత్యరాజ్యంలో పాలు పంపులు పొందుతావా లేదన్నది ఆశీర్వాదం. ప్రభు ఏం చెప్తాడనంటే, ఈ లోక సంబంధంగా నువ్వు దేన్ని కూర్చుకోవద్దు. పర సంబంధమైన ఆస్తి నీకుంటుంది, పర సంబంధమైన దీవెనలు నీకుంటాయి. ఈ లోక సంబంధంగా నీకు కావలసింది ఏది? నిత్యత్వంలో చేర్చబడడానికి పరిశుద్ధమైన జీవితం కావాలి. అయితే ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉంటారనంటే, కనీసం బట్టలు లేని స్థితిలో ఉన్నవారిని చూసి ఎప్పుడన్నా దేవా మాకు బట్టలు ఇచ్చే స్తోత్రమని చెప్పిన వాళ్ళు ఉంటారా? ఉండరు. ఎలా ఉంటారనంటే, ఒక పరుగు పందానికి కొంతమంది పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ వచ్చారంట. వచ్చినప్పుడు ఆ పరుగు పందెంలో ఎందరైతే నిలబడి ఉన్నారో వాళ్ళందరినీ చూస్తూ ఉన్నారు. ఎవరో తెలుసా? ఒక కాళ్ళు లేని వ్యక్తి. చూస్తూ ఉంటే ఆయన అనుకున్నాడంట, నాకు కూడా కాళ్ళుంటే నేను పరిగెత్తేవాడిని అనుకున్నాడంట. నాకు కూడా కాళ్ళుంటే నేను పరిగెత్తేవాడిని. అయితే ఆయనకి ఎక్కడ వరకు ఉంటాయి అంటే మోకాళ్ళ వరకు ఉంటాయి, మోకాళ్ళ నుంచి కిందకే లేవు ఆయనకి. అయితే అదే పరుగు పందెంలోనికి ఒక అరగంట తర్వాత ఒక స్టేజ్ పెడతారు వాళ్ళకి. ఎంతంటే ఒక ఇంచుమించు 1 కిలోమీటర్ అనుకుందాం. ఆ కిలోమీటర్ పరిగెత్తిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వాళ్ళు వస్తారు. వాళ్ళల్లో ఒక్క కాలు ఉన్న వ్యక్తి వచ్చాడంట. ఒక్క కాలు ఉన్న వ్యక్తి వస్తే, వాడికి ఒక్క కాలు ఉంది, వీడైనా పరిగెడుతున్నాడు, నాకు ఒక్క కాలు కూడా లేదే అని చెప్పి ఇంకొంచెం కృంగిపోయాడు. మొదట 2 కాళ్ళు ఉన్నవాడిని చూసి కృంగిపోయాడు, తర్వాత ఒక్క కాలు ఉన్నవాడిని చూసి కృంగిపోయాడు. తర్వాత ఏం జరిగిందనంటే, 2 కాళ్ళు నడుము వరకు లేవు. ఈయన్ని చూసి ఈడేం చేస్తున్నాడు తెలుసా? దేవా మీకు స్తోత్రాలయ్యా అంటున్నాడంట. దేనికి? వీడినైనా నడుచుకుంటూ వచ్చేసాడు, కర్రలు పెట్టుకొని వచ్చేసాడు. ఈ నడుము వరకు ఉన్న వ్యక్తిని వీల్ చైర్లో తీసుకొచ్చారంట. ఇతనికైతే ఏ సహాయం అవసరం లేదు, తన పని తాను చేసుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళగలుగుతున్నాడు. ఇతన్ని మాత్రం వేరొక వ్యక్తి తీసుకొని రావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నీకంటే కృంగిపోయిన స్థితిలో ఉన్నవారు నిన్ను బట్టి కృంగిపోకూడదు. ఎలా ఉండాలంటే, నువ్వు ఒక ఆశీర్వాదకరంగా కనిపించాలి. ఈయన కూడా ఏం చేశాడంటే, ఆ కాళ్ళు ఉన్న వ్యక్తులను చూసి చాలా వరకు కృంగిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. మనం కూడా ఎవరిని చూడాలంటే, పైన ఉన్న వాటిని వెదకాలి అని అంటే, మనకన్నా పైన ఉన్నవాడు ఎవడో చెప్పాలి. పైన ఉన్నవాడు ఎవరు? మనకంటే ఇల్లు కట్టినవాడిని చూద్దామా? మనకంటే పొలం కొన్నవాడిని చూద్దామా?
మనకు ఆస్తి లేదు, ఆస్తి కలిగిన వారిని చూద్దామా? అందచందాలు లేవు, అందచందాలు కలిగిన వారిని చూద్దామా? చూస్తే ఏమైపోతాం? ఒకానొక రోజున వాళ్ళు పడిపోతారు. లేదా ఈ భూ సంబంధంగా ధనవంతుడి వలె ఉండినను రేపొద్దున నరకలోకానికి వెళ్ళిపోతే పరిస్థితి ఎలాగా? అయితే ఉన్నతమైన స్థితి కలిగిన వాడి ఆలోచనలు ఎలా ఉండాలి అని అంటే దేవుని వైపే చూడాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనల్ని దేవుడు తలగా నియమించును గాక. ఆమెన్. ఒక 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. నీవు పైవాడిగా ఉండాలి అని అంటే, నీ తలను దేవుడు ఎత్తి చూపెట్టాలి అని అంటే మనం ఏం చేస్తే పొందుకుంటాము అని అంటే, ఆదికాండం 39వ అధ్యాయం 4-8, 4వ వచనం 8వ వచనం. నియమించి తనకు కలిగినదంతయు అప్పగించెను, అంతటి మీదను మొదలుకొని 8వ వచనం చదవండి. కలిగినదంతయు చాలు చాలు. సందర్భం నేను చెప్తాను చూడండి. యోసేపు పొతిఫర్ కుటుంబంలో ఎలా ఉన్నాడు? చెప్పాలి. నమ్మకంగా ఉన్నాడు. ఇంటంతటిలో తన ఇల్లా, తన ప్రదేశమా, తన దేశమా, తన ప్రజల, తన సొంత భూజనుల, తన రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేని సిచ్యువేషన్లో కూడా ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే ఇల్లంతటిలో ఎవరింట్లో? పొతిఫర్ అనే ఆయన ఒక రాజు. మనం రాజులకు రారాజు అయిన యేసయ్య దగ్గర ఉన్నప్పుడు ఎంత నమ్మకంగా ఉండాలి? ఈయన ఒక అధికారిగా నియమించాడు అని అంటే, ఒక రాజు దగ్గరే నీకు అంత కేడర్ ఉంటే రాజులకు రారాజు అయిన యేసయ్య దగ్గర నువ్వెంత నమ్మకంగా ఉండాలి? నమ్మకం అంటే ఈ మధ్య ఎలా అయిపోయిందంటే, దర్శనం భాగంలో నమ్మకంగా ఉంటున్నానయ్య అంటారు. ఎవడికి కావాలి నీ దర్శనం భాగం? చాలామంది ఇప్పుడు బయట అన్ని జనులు కూడా ఏం చేస్తారనంటే, లక్షలు సంపాదించి ఎవరినో ఒకడిని వేసేసి బల్ల కింద చేతులు పెట్టి తీసుకెళ్ళి హుండీలో డబ్బులు వేస్తే మోక్షం కలిగిద్దా? నువ్వు అలా ఉంటే పరిస్థితి ఏముంది? నేను పగలంతా కష్టపడుతున్నాను, సంవత్సరం అంతా కష్టపడుతున్నాను, నెలంతా కష్టపడుతున్నాను, కానీ ప్రభు దగ్గర నమ్మకం లేకుండా దర్శన భాగం తీస్తేనో, కానుకలు తీస్తేనో, నీ అర్పణలు అర్పిస్తేనో నీకు నమ్మకత్వం రాదు. నమ్మకం అంటే ఏంటి? నమ్మకంగా ఎలా ఉండాలి? పొతిఫర్ కుటుంబం అంతట్లో, ఇల్లంతట్లో యోసేపు నమ్మకంగా ఉన్నాడు. తనకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, తనకంటూ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు. అక్కడ నన్ను కొడితే వీడొచ్చి మాట్లాడతాడు అన్నవాడు లేడు. ఆయనకి ఆపదలేమి రాలేదా? జైల్లో కూడా వేశారు ఆయన్ని. ఆయన పరిస్థితి తలుచుకుంటే కళ్ళ వెంట నీళ్ళు రావాలి. సొంత అన్నదమ్ములు విడిచి, సొంత అన్నదమ్ముల గుంటలో వేసి, సొంత అన్నదమ్ముల వస్త్రం తీసేసి తండ్రికి ఏం చెప్పారు తెలుసా? చచ్చిపోయాడు. సొంత తమ్ముడిని చచ్చిపోయాడు అని అంటే తండ్రి అంత బాధపడి ఉంటాడు. తండ్రి అతిగా ప్రేమించాడని ఉండిద్ది. వాస్తవం చెప్పుకోనంటే యాకోబు గారు చాలా ప్రేమించాడు ఆయన్ని. చనిపోయాడని చెప్తే ఎంత బాధపడి ఉంటాడు. ఈ రోజులో నమ్మకత్వం అన్నల దగ్గర లేదు. సొంత స్థలంలో ఏదైనా చిన్న స్థలం, దారి స్థలం అడ్డొచ్చిందనని అన్నదమ్ములు కొట్టుకునే రోజులు, తల్లిదండ్రులను కొట్టే రోజులు కూడా ఉన్నాయి, కొడుతున్నారు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఎంతమంది లేరు? ఎక్కడుంది నీ నమ్మకం? నమ్మకత్వం అనేది ఒక మనిషిని ఎడల కాదు దేవుడు కోరుకునేది. డైరెక్ట్గా దేవునితో నీకు నమ్మకత్వం ఉందా? కానుక నమ్మకత్వం కాదు, డబ్బు నమ్మకత్వం కాదు, నీ బలం నమ్మకత్వం కాదు, నేను పరిచర్య చేశాను అని అనుకోవడం నమ్మకత్వం కాదు. నీకు దేవునికి సన్నిహితంగా ఉన్నప్పుడు ఏది దాచిపెట్టవు, నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తాం. అయితే యోసేపు ఎలా ఉన్నాడు తెలుసా? తన ఇంటి మొత్తంలో, ఇంటంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఈయన్ని బట్టి ఎవరు ఆశీర్వదించబడ్డారు?
పోతీఫర్ ఆశీర్వదించబడ్డాడు. పోతీఫర్ చెప్తాడు, నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడ్డాను, నీ దేవుడే నిజమైన దేవుడు. అలా కనిపిస్తున్నావా? విశ్వాస జీవితంలో మనం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవచ్చు. ఆశీర్వాదం అంటే నేను ముందే చెప్తున్నా, ఆశీర్వాదం ఈ లోక సంబంధంగా వచ్చేది ఏది కాదు. ఎగ్జాంపుల్, ఒక సేవకుడు 10 మంది విశ్వాసులతో ఉన్నప్పుడు 1,00,000 మంది విశ్వాసులైన ఆశీర్వదించబడినట్లు కాదు. సేవకుడు దేనిలో ఆశీర్వదించబడినట్లు అంటే దేవునికి సేవకునికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి నీకు జీవ కిరీటాన్ని నేను ఇస్తాను అని చెప్పాలి దేవుడు. చాలామంది ఎలా ఉంటారనంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఒక సంఘాన్ని ఇచ్చి 10 మంది విశ్వాసుల్ని నువ్వు రక్షించని దేవుడు నాకు చెప్పాడు. నేను 9 మందినే రక్షించా. 10 సంవత్సరాలు అయిపోయింది నా సేవా పరిచర్య స్టార్ట్ చేసి, 10వ కూడా రాట్లా. నేను దేవుని దృష్టిలో 100% దేవుని పనిని చేశానా చేయలేదా? 10 మందిని నాకు అప్పచెప్తే నేను 9 మందిని సిద్ధపరిచా దేవుని యొక్క రాజ్యానికి. నేను దేవుని రాజ్యంలో పాలు భాగస్తుని అవ్వాలంటే 10 మందిని నేను సిద్ధపరచాలి. ఇప్పుడు దేవుని పనిని నేను 100% చేశానా చేయలేదా? ఏడుందరా నీకు నమ్మకత్వం? ఆ 9 మందిని పట్టుకునే నువ్వు వేలాడుతున్నావు. 10వ కోసం నువ్వు వెళ్ళావా? దేవుడు ఏం చేశాడు తెలుసా? 99 గొర్రెలను విడిచి ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. అంత విలువేంటి ఆ గొర్రె కోసం? ఈ 99 గొర్రెలు విడిచిపెట్టి ఎందుకు వెళ్ళాడు? అంత నమ్మకత్వం దేవునికి ఉన్నది. ఈరోజు కొంతమంది సేవకులు ఎక్కడన్నా మీటింగ్ పెడితే, నేను ఎవరిని విమర్శించట్లా, ఎక్కడన్నా మీటింగ్ పెడితే వాళ్ళు పెడితే నువ్వు వెళ్ళబాకు. ఎందుకు వెళ్ళకూడదు? దేవుని వాక్యంగా చెప్పేది. వీళ్ళు పెడితే నువ్వు సంఘాలను ఎవరి మీద కట్టుకుంటున్నారు అని అంటే సేవకుల మీద కట్టుకుంటున్నారు. వీళ్ళు బిల్డింగుల మీద బిల్డింగులు, మందిరాల మీద మందిరాలు, స్టేర్ల మీద స్టేర్లు కడితే అదే ఉన్నత స్థితి అనుకుంటున్నారు. ఈడెవడరా నిన్నగా మొన్న వచ్చి ఈడు మాకు చెప్తాడు. నేను ఎవరికి చెప్పట్లే, ఎవరిని విమర్శించట్లా. దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని ఆపడానికి నువ్వు నేనెవరు? ప్రతి ఒక్కడు సేవకుడే, ప్రతి ఒక్కళ్ళు సేవకురాలే. శిష్యుల్ని తయారు చేయండి అని యేసయ్యే చెప్తున్నాడు. ఈరోజు సేవకుల కూడికి ఎప్పుడన్నా నన్ను వాక్యాన్ని పిలిస్తే బాగుండు అనిపిస్తుంది. నిజంగా ఇంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే దేవునితో గడపడానికే. దేవునితో గడిపినప్పుడు ఈ ధైర్యం వచ్చింది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పౌలు కూడా కొన్ని సందర్భాలు ఏం చేస్తాడంటే కఠినంగా మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో విశ్వాసుల పట్ల దేవుని యొక్క ప్రేమను కరుణను చూపుతాడు. అలా ఉండాలి సేవ చేస్తే. అలాంటి వైరాగ్యం ఉండాలి. కొత్తలో ఒక వైరాగ్యం, పాతలో ఒక వైరాగ్యం. కొంతమంది సమకూర్చబడిన తర్వాత చల్లరిపోవడం, ఇది కాదు. ఉన్నత స్థితి ఏంటి అని అంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాలి. నేను ముందే చెప్పా, మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా, వేషధారుల వల్ల మనం బ్రతికితే నేను ఇంకా మాట చెప్పకూడదు. ఇంకా పరలోక రాజ్యం స్వతంత్రించుకునే వాళ్ళు దేనిని చూస్తారు? పైనున్న వాటి మీదే లక్ష్య పెడతా ఉంటారు. మనం తలగా ఉండాలి అని అంటే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా జీవించాలి. రెండవ మాట, ఆదికాండం అదే 39 4వ వచనం. చాలు కలిగినదంతయు. రెండో విషయం ఎలా ఉండాలి అని అంటే, యోసేపు ఒక పనిలో ఉన్నాడు, అధికారిగా, ఆహార మంత్రిగా, పౌర సరఫరాల మంత్రిగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మనకు ఉప్పు, పప్పు, కందిపప్పు, రేషన్ ఇది ఎలా వస్తుందో అలాంటి ఆహారాన్ని అంతటినీ ఆ దేశ ప్రజలకు ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. ఈయన చెప్తేనే తన గోడౌన్లో నుంచి ఏదైనా ఆహారం బయటికి వెళ్ళాలి. అలా చెప్పకుండా తీసుకొని వెళ్ళడానికి ఎవరు అర్హులు కారు. అలాంటి వాడు నమ్మకంగా ఉన్న తర్వాత ఏమైందో తెలుసా? తన పనిలో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు మనం చేస్తుంది చిన్న పని అయినా, మనం చేస్తుంది ఎలాంటి ఉద్యోగమైనా, మనం చేస్తుంది ఎలాంటి వ్యాపారమైనా నమ్మకంగా ఉన్నామా? నేను ఒక వ్యక్తితో పనికి వెళ్తూ ఉంటాను, మీకు తెలుసు. ఉన్నాడని పొగట్టం కాదు, కానీ మన సమయానికి మనం వెళ్ళాలి, పని చేసుకోవాలి. ఏది ఓపికన్న రోజు పని చేసుకోవాలి, సమయానికి మనం దిగి వచ్చేసేయాలి. అర్థమవుతుందా? ఎంత నమ్మకమైన మాట అంటే, సమయానికి వెళ్ళు, ఓపిక తగినట్టు పని చేయి.
సమయానికి దిగిపో. ఎంత నమ్మకత్వం అనుకుంటున్నారు? వాండర్ ఉన్నాడా, లేకపోయినా, తెచ్చినా తేకపోయినా సమయానికి వెళ్ళి మన పని మనం చూసుకొని మనం వచ్చేయాలని అంటాడు. ఎందుకనంటే మన వల్ల ఓనర్కి ఏం కలిగిద్దానంటే నమ్మకస్తులయ్యా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఈ పని అప్పచెప్పి వెళ్తే వాళ్ళ పనిగా చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, ముగించుకొని వెళ్ళిపోతారు. రేపొద్దున మనల్ని ఇంకొకటి పిలవాలంటే ఆ నమ్మకత్వం ఎవరు చెప్పాలి? యజమానుడు చెప్పాలి. ఆ యజమానుడు చెప్పాలంటే ఇప్పుడు యేసయ్య కూడా కోరుకునేది అదే. నువ్వు నాతో నమ్మకంగా ఉంటే, నువ్వు చేస్తున్న పనిలో నమ్మకంగా ఉంటే నిన్ను బట్టి ఇంకొకడు ఆశీర్వదించబడతాడు. పోతీఫర్ ఆశీర్వదించబడలేదా? ఎవరి నమ్మకత్వాన్ని బట్టి ఆశీర్వదించబడ్డాడు? నువ్వు చేస్తున్న పని అయినా సరే, నువ్వు చేస్తున్న కష్టమైనా సరే, నువ్వు చేస్తున్న ఏ ఉపాధి అయినా సరే నమ్మకంగా చేయాలి. మనవాళ్ళు చేయరు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు. ఇలా పెట్టేసుకొని కండువ కట్టేసుకొని రైతు పొలంలో ఉండగానే వీళ్ళ పనులు వీళ్ళే. కొంతమంది పని దొంగలు ఉంటారు. మామిడికాయ కోతకు తీసుకెళ్తే చెట్టు కొమ్మ అయిపోతే ఆడు కొమ్మ మీద ఉంటాడు. అర్థమవుతుందా? ఆడు కొమ్మ మీదే ఉంటాడు. ఏది నీ పనిలో నమ్మకత్వం? 700 రూపాయలు 600 రూపాయలు తీసుకుంటున్నావంటే నువ్వు దానికి తగిన పని చేయాలి. ఈ భూప్రపంచంలో మనల్ని దేవుడు పుట్టించింది దేనికయ్యానంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని, ఈ సర్వ సృష్టి మొత్తాన్ని మీరు ఏలండి, ప్రతి ఒక్కదాన్ని ఆజ్ఞాపించండి. ఈరోజు ప్రతిదీ మనల్ని ఆజ్ఞాపిస్తుంది. తుఫాను ఆగిపో, సూర్యచంద్రులారా ఆగిపో అని అంటే ఒకప్పుడు ఆగిపోయినాయి భక్తులు ప్రార్థన చేస్తే. ఈరోజు తుఫాన్లు వస్తే ప్రభువా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని తమిళనాడు మునిగిపోతుంది. తమిళనాడు భయంకరమైన వరదతో మునిగిపోతుంది. ఎవరి దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి? ఎవరితో నువ్వు నమ్మకంగా ఉండాలి? ప్రజలు ఎదుటే నువ్వు నమ్మకంగా లేకపోతే ఇంకా దేవునితో ఏం నమ్మకంగా ఉంటాం? పనిలో ఏ నమ్మకంగా ఉంటాం? పని 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 పని, ఒకటే ఒక పని. నిన్ను ప్రభు సృష్టించింది దేనికైనంటే మీరు విస్తరించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, చస్తే పరలోక రాజ్యానికి రండి. అయితే ఇవన్నీ జరగాలి అంటే మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెదకాలి. వెతికిన ప్రతి ఒక్కడు ఎలా ఉంటాడనంటే దేవుణ్ణి వెతికిన వాడు నమ్మకంగా ఉంటాడు. పనిలోనైనా, పాటలోనైనా, చేస్తున్న ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా నమ్మకత్వంగా యోసేపు వలె మనమందరం ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు మనల్ని బట్టి ఒక కుటుంబం, మనల్ని బట్టి ఒక విశ్వాసి, మనల్ని బట్టి లోకంలో తిరుగులాడుచున్న వాడికి కూడా యేసయ్య అంటే నిజమైన దేవుడు, యేసయ్యే నిజమైన దేవుడు అన్న ఆలోచన వాడికి ఎప్పుడైతే వచ్చిందో నిన్ను బట్టి దేవుడు చాలా సంతోషిస్తాడు. అయితే మూడో మాట కూడా చూసి నేను ముగిస్తాను. ఉన్నతమైన స్థితికి మొదటి మెట్టు ఏంటి అంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాలి. రెండవది దేవుడు నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండాలి. మూడవ మాట 9వ వచనం. చూసారా అన్నిటినీ సర్వాన్ని అప్పగించాడు. భార్యవైనందున, రాజు యొక్క భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని అప్పగింపలేదని ఈ మాట నీ దేవునికి నీవు నమ్మకంగా ఉన్నావా? ఎలాంటి విషయంలో నమ్మకంగా ఉండాలి? మొదట చెప్పే ఆస్తి కాదు, అంతస్తు కాదు, ఐశ్వర్యం కాదు నిన్ను ఉన్నత స్థితికి ఎక్కించేది. ఉన్నత స్థితికి ప్రధానమైన మెట్టు ఇది. మూడవ మాటే. మొదటి మెట్టు నమ్మకంగా ఉండు, రెండవ మెట్టు నీ పనిలో నమ్మకంగా ఉండు, మూడవ మెట్టు నీ దేవుని ఎదుట పాపానికి బానిస కాకుండా, దేవునికి విరోధిగా ఉండకుండా నమ్మకంగా ఉండు. దేవునికి విరోధి పాపం మనల్ని ఏం చేసిద్దనంటే దేవునికి మనకి మధ్య అడ్డు కూడా కట్టేసిద్ది. పాపపు స్థితి ఎలా ఉండిద్దంటే చాలా చాలా రంగులమయం. ఎంత రంగులమయం అంటే ఈ లోకాన్ని చూడు, నాకు సాష్టాంగపడు. ఎవరినందే? సాక్షాత్తు యేసయ్య దగ్గరికి వచ్చి సృష్టించినోడికి తెలీదా? లోకం సంగతి తెలీదా? లోకంలో ఉన్న రంగులు తెలీదా? లోకంలో ఉన్న హంగు ఆర్భాటాలు తెలీదా?
కానీ సజీవుడైన యేసయ్య, సృష్టికర్త అయిన యేసయ్య దగ్గరికి వచ్చి ఈ లోకాన్నంతటిని చూపించి, నాకు సాగిలి పడవయ్యా, నేను నీకేం చేస్తా, రాసిస్తాడంట. ఈడు ఆస్తి ఏదైనట్టు, ఈడు ఆస్తి ఏదైనట్టు నేను నీకు రాసిస్తాను, నాకు సాగిలి పడ అంటున్నాడు. సృష్టించింది ఎవరు? సృష్టికర్తనే ఆడంత మోసం చేయాలని చూస్తే ఇక నువ్వు నేనెంత, నువ్వు నేనంత దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఇంచుమించు నాకు తెలిసి పరిశుద్ధత గురించి పలుమార్లు మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు ఏమైనా ఉండిద్దంటే, మీ వస్త్రాలు మార్చుకోండి, మీ వస్త్రాలు ఉతుక్కుకొనండి, మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి, మీ చేతులు కడుక్కొనండి. యాకోబుకి చెప్తూ ఉంటాడు ఆదికాండంలో 35వ అధ్యాయం, ఒకసారి చదవండి అమ్మా. 35 నేను ముగించేస్తాను. 35 3వ వచనం. ఇంటి వారితోనూ వారందరితోనూ మీ యొద్దనున్న పాపమును తీసివేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు తెలుసా? 34వ వచనంలో లేదా 33వ వచనంలో తన స్వచిత్తాన్ని నెరవేర్చుకున్నాడు యాకోబు. ఈ ప్రదేశానికి నువ్వు వెళ్ళొద్దు అని అంటే ఆ ప్రదేశానికి వెళ్ళి పాకలు వేస్తాడు. పాకలు అని అంటే అదేమన్నా డాబానా, ఏంటి అంత గట్టిగా చెప్తున్నావు అంటే, ఆ రోజుల్లో గుడారాలు తప్ప వేరొకటి వేసేవాళ్ళు కాదు. అబ్రహాము గుడారం వేసుకునేవాడు. గుడారం అంటే మన భాషలో చెప్పాలంటే టెంటు 4 కర్రలు వేసుకొని 4 తాళ్ళు కట్టుకొని అక్కడ బస చేసి కొద్ది కాలం గడిపి తన ఆస్తి, తన గొర్రెలు, తన సంపద వీటన్నిటినీ కొంతకాలం అక్కడ మేత కొరకు ఉంచుకొని దేవుడు మళ్ళీ ఏ ప్రదేశానికి చూపిస్తే ఆ ప్రదేశానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు? టెంపరీ. దేవుడు నిన్ను ఇక్కడ నియమించలా, కొద్ది కాలం దాచాడు, లేదా కొద్ది కాలం పోషించాడు, కొద్ది కాలం పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేశాడు, అంతే. కానీ నువ్వు పాక వేసుకొని గుడిసెలు కట్టుకోవడానికి కాదు. చూస్తారా 17వ వచనం చూడండి, 33 నేను ముగించేస్తాను. 17వ వచనం ఆదికాండం 33:17. సుక్కోతుకు ప్రయాణమైపోయి ఇల్లు కట్టించుకొని, ఆదికాండం అంతా గుడారం 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 అని అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఇల్లు కట్టించుకొని తన పశువులకు ఏమేసాడంట? పాకాలు వేసాడంట. తన పశువులకు కూడా పాకాలు వేసాడంట. సుక్కోతుకు ప్రయాణం అయ్యి వెళ్ళొద్దు, నువ్వు అక్కడికి పోవద్దు, అది పాపానికి బీజమైన ప్రదేశం, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నీ బిడ్డలు నశించిపోతారంటే వినలా. దేవుడు చెప్పాడు, ఒరే బాబు, నీకు ఒక కూతురు, ఏం పేరు ఆమె పేరు? ఎంత మంచి పేరో. ఆమె చెడిపోయింది, అక్కడికి వెళ్ళిన తర్వాత పాడైపోయింది, పాడు చేశారు. వద్దురా బాబు, దేవుడు వద్దన్న ప్రాంతానికి వెళ్ళొద్దు అని అంటే విరోధి అయ్యాడు. ఇక్కడ విరోధి అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాడంటే తన ప్రజలకు, బోరే బాబు, మనం అంతా పాపపు స్థితిలోకి వెళ్ళిపోయాం, ఇప్పుడు దేవుడు మనల్ని కరుణించాలి, లేకపోతే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? మనల్ని మనం శుచిపరుచుకోవాలి. దేవునికి మనకు విరోధమైన కార్యాలు మనలో ఉన్నాయి, మనలో ఉన్న పాపాన్ని మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు మనకు ఏమొచ్చిందంట? దేవునికి మనకు నమ్మకత్వం. దేవుడు మనల్ని నమ్ముతున్నాడు, మనం దేవుణ్ణి నమ్మటం కాదు, దేవుడు మనల్ని నమ్ముతున్నాడు. అది మొదటి మాట. దేవుని ఎదుట, లేకపోతే నీ ఇల్లంతటిలో, దేవుని ఇల్లంతటిలో, ఇల్లు అనగా అర్థం ఏంటంటే హృదయానికి సంబంధించిన మాట. అది నీ సొంత ఇల్లు, నీ దేహానికి నీ యొక్క హృదయం ఎలాంటిదో తెలుసా? అసలు ఈ దేహం గురించి మాట్లాడుకుంటే చాలా అపవిత్రమైంది ఇది. దేహాన్నే దేవుడు కోరుకున్నాడా అని అంటే లేదయ్యా, హృదయాన్ని కోరుకున్నాడా అని అంటారు. అయితే దేహం ఎంత అపవిత్రమైనదైనా దేవుడు ఏం చేశాడు తెలుసా? మిమ్మల్ని నేను బాగు చేస్తాను, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా నేను మారుస్తాను అన్న దేవుడు. అయితే ఏం కోరుకుంటున్నాడు తెలుసా? హృదయాన్ని కోరుకుంటున్నాడు. హృదయంలో చాలామందిని పెట్టేసుకుంటాం, కానీ దేవుడు ఎంతమందినన్నా పెట్టుకోరా బాబు, ఫస్ట్ ప్లేసు నాకు ఇవ్వు,
మొదట సింహాసనాన్ని నేను అధిష్ఠించిన తర్వాతే నువ్వు ఎవరినన్నా కూర్చోబెట్టుకో. దేవుడు వచ్చాడని అనుకో, ప్రేమ, ఐశ్వర్యం, డబ్బు, ఘనత, కీర్తి, ప్రఖ్యాతులు అన్నీ దేవుడే ఇస్తాడు. అవన్నీ మొదట దేవుడే లేకపోతే ఇవన్నీ కోరుకున్నా, అరే బాబు నువ్వు వాటన్నిటిని ఫస్ట్ ప్లేస్లో పెట్టుకున్నావు, ప్రార్థన చేస్తున్నావు కానీ నీకు నాకు సంబంధం లేదు. నువ్వు నన్ను ఎక్కడుంచావు తెలుసా? హృదయం బయటే ఉంచావు. నేను నిన్ను తడుతా ఉన్నా, నువ్వు ఎప్పుడు తలుపు తెరుస్తావో నేను వద్దామని. హృదయం తట్టుండి నేను బయట ఉండి పిలుస్తా ఉన్నా, కానీ నువ్వు రావట్లా. నువ్వు వచ్చే సమయానికి ఎలా ఉన్నావు తెలుసా? బుద్ధి లేని స్త్రీ వలె, జ్ఞానం లేని స్త్రీ వలె, బుద్ధిహీనుల వలె నువ్వు ఉన్నావు. తర్వాత నేను తలుపేస్తా, ఎవడో తీయలేడు. దేవునికి నీకు నమ్మకత్వం ఉంటే దేవుడు తలుపు తీయమన్నప్పుడు తీస్తాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించంటే ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఇలా మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవునికి నాకు ఒక నమ్మకత్వాన్ని ఏర్పరచుకున్నాను అంటే ఎలాగా? నాలో ఉన్న అవిధేయతను విడిచిపెట్టి నన్ను నేను శుచిపరచుకొని దేవుని ఎదుటి సాగిలపడి, ప్రభువా నన్ను నేను కడిగేసుకుంటున్నాను. దావీదు కూడా ఏం చేశాడనంటే, తను చేయవలసిన పనిని చేయకూడని పనిని చేశాడు. ఎలా అంటే, యుద్ధానికి వెళ్ళాలి రాజు. యుద్ధానికి వెళ్ళకుండా ఏం చేశాడు తెలుసా? 2 బజ్జీలు తినేసి కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉన్నట్లుందని చెప్పి డాబా ఎక్కి చూడకూడదు చూశాడు. సరే చూసినాడు, అబ్బా చూసేసాను రా, ఆగాడా? లేదు ఎవరు అక్కడ అని పిలిపించుకొని ఆమె ఎవరు అని చెప్పేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని రప్పించుకున్నాడు అంతఃపురానికి. చేయకూడని పని చేశాడు. చేసి స్నానం చేసి వెళ్ళిపో అంటాడు. పాపం అక్కడితో మాఫీ అయిపోయిందా? అవల తను చేసిన పాపం దేవునికి ఆయనకి ఎంత విరోధాన్ని తెచ్చిపెట్టిందంటే, అక్కడి నుంచి నడిపించబడిన తర్వాత 3 నెలల తర్వాత ఆమె వచ్చింది. ఏమండి రాజుగారు, సార్ గారు నమస్తే అండి. ఆయన చూస్తేనేమో అక్కడ ఉన్నాడు యుద్ధంలో, మీరు చూస్తే ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈయనకి తలనొప్పి వచ్చింది. ఎందుకు వచ్చింది? చేసినప్పుడు బాగుంది, చేసినప్పుడు అనుభవించినప్పుడు బాగుంది, స్నానం చేసి పంపించేసినప్పుడు బాగుంది. ఇప్పుడు తెచ్చిపెట్టుకున్న తర్వాత అబ్బా ఎందుకు చేశాను రా పాపం అనుకుంటారు. ఎలాగో తెలుసా? చేసేసిన తర్వాత పాపం అలాంటిది. చేసేటప్పుడు చాలా ఆనందాన్ని ఇచ్చిద్ది. చేసేసిన తర్వాత ఎందుకురా నాయనా ఇలాగే రాజుగారు కూడా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను 3వ నెల గర్భవతినయ్యా అంటే, నువ్వు గర్భవతివే కావచ్చు అని పిలిపించండి రా, యుద్ధంలో ఉన్నవాడిని పిలిపించారు. పిలిపించిన తర్వాత నువ్వు నీ భార్యతో కూడానంటే లేదని అంటారు. వీడు ఎలా అయితే మాటండని తాగించేశాడు. పెగ్గు మీద పెగ్గు తాగించి, మన విషయంలో చెప్పాలంటే అది ద్రాక్ష రసాన్ని పోశాడు. తాగించిన తర్వాత ఇప్పుడు వెళ్ళరా అంటే ఏమంటాడు తెలుసా? లేదు నా రాజ్యం యుద్ధంలో ఉంది. ఈయనెవరండి? సేనాధిపతి. యుద్ధంలో మన వాళ్ళందరూ బట్లు అక్కడ పోరాడుతూ ఉంటే నేను ఎలా వెళ్తానయ్యా? తాగున్న వాడే ఇంగిత జ్ఞానం కలిగి మాట్లాడుతుంటే రాజయ్యి ఒళ్ళు బలిసినోడై తప్పు చేశాడు. చేసిన తప్పుకి ప్రతిఫలంగా బిడ్డ చచ్చిపోయాడు. చంపేశాడు. ఎవరిని? తన భర్తను చంపేశాడు. చూడండి, పాపం చేయడం వల్ల దేవునికి ఆయనకి ఎంత విరోధం వచ్చిందంటే, తన బిడ్డను చంపేసుకున్నాడు, చనిపోయాడు, భర్తను చంపేశాడు. తర్వాత ఫిలిస్తీన్ల చేతిలో ఉన్న మందసాన్ని తీసుకొస్తూ ఉండగా ఎలా తీసుకురావాలనుకున్నాడు తెలుసా? మనోడు ఆలోచన మంచిదే. మనం ఏది కొనాలన్నా ఎక్కడికి వెళ్తాం? మనకి ఒక 4-5 వస్తువులు కావాలండి. సరే చెప్పులు కావాలి, ఎక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం? కరెక్ట్గా చెప్పాలి. షాప్ ఓకే, షాప్ ఎక్కడ ఉంటుంది? సెంటర్లో ఉంటుంది. నా భాష అర్థమవుతుంది మీకు? మనం ఏదైనా కొనుక్కోవాలి అని అంటే ఒక సెంటర్ ఉంటుంది. ఆ 4 ఐటమ్స్ అక్కడే దొరుకుతాయి. ఇక్కడికి వెళ్తే ఒకటే దొరికిద్ది. లేదు అన్నీ కావాలనుకున్నప్పుడు ఒక సెంటర్ ఉంటుంది. ఈయన కూడా అలాగే ఏం చేశాడంటే, దేవుని మందసాన్ని ఒక సెంటర్లో పెట్టాలి, ఒక ప్రదేశంలో పెట్టాలి. ఈ ప్రదేశం దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ దీన్ని ఏం చేస్తారంటే దేవుని యొక్క మందసం అని చెప్పి, దేవుని యొక్క నిబంధన మందసం అని గుర్తెరిగి వాళ్ళు భయపడి ఆరాధన చేస్తారు అని చెప్పి తీసుకొచ్చాడు. ఆలోచన మంచిదే, కానీ ఉద్దేశం చాలా చెడ్డది. ఎందుకో తెలుసా? మనోడు గొప్ప వచ్చిద్దని, మనోడి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని సెంటర్లో తీసుకొచ్చి పెడదాం అనుకున్నాడు. తీసుకొస్తున్న సమయంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఎవరైన పేరు? ఉజ్జియా. ఎందుకు చనిపోయాడు ఉజ్జియా?
ఉజ్జియా తప్పు చేశాడా? దేవుని మందసాన్ని పడిపోబోతుంటే పట్టుకున్నాడు. ఉజ్జియా చెడ్డోడా? కాదు. ఉజ్జియాని మరి దేవుడు ఎందుకు చంపేశాడు? ఆలోచన ఎవరిదే? దావీద్ది. తీసుకొచ్చిన విధానం ఎలాంటిది తెలుసా? అన్ని జనులు 2 ఎడ్లను పెట్టి దానికి బండి కట్టి బండి మీద తీసుకొస్తా ఉన్నాడు. అన్ని జనుల ఆచారాలు నీకెందుకు రయ్యా? విశ్వాసులు అవిశ్వాసులను చూసి విశ్వాసతనంలో పడిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ ఆచారాలు వీళ్ళు పాటించడమే. నేను చెప్తుంది అన్ని జనులనంటే పాపంలో ఉన్నవాడు అవిశ్వాసి సంగతి చెప్తా ఉన్నా. ఈ లోక సంబంధమైన దేవుళ్ళు దేవతల గురించి నేను చెప్పట్లేదు, నన్ను క్షమించాలి. విశ్వాస జీవితంలో ఉన్న వ్యక్తి అవిశ్వాసం చూసి పడిపోవడానికి గల కారణం అదే. దావీదు కూడా అలాంటి దురాలోచన కలిగిన వ్యక్తి అయ్యి ఏం చేశాడు తెలుసా? మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటే ఉజ్జియా చనిపోయాడు. మొదటి పాపం ప్రాణం పోయింది ఒకటే. రెండవ పాపం 2 ప్రాణాలు పోయాయి. మూడోదిగా 3 చనిపోయారు. 3. ఈయన ఇలా చేసుకుంటూ 51వ కీర్తన రాశాడు. ఏమంటాడు తెలుసా? ప్రభువా నన్ను క్షమించండి నాయనా, నా పాపములు నా కళ్ళ ఎదుటేనున్నవి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నన్ను క్షమించండి అని రాస్తాడు. ఎందుకు అనంటే నమ్మకత్వాన్ని కోల్పోయాడు యేసయ్య. కానీ యేసయ్య ఏం చెప్తాడు? దావీదు నాకు ఇస్తాను హృదయానుసారుడు. అసలు ఎవరి గురించి చెప్పలే మాట. అలాంటి దావీదు పతనా స్థితిలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆయన స్థితి ఎలా వెళ్ళిపోయిందో తెలుసా? అకీష్ అనే రాజుతో పాటు ఎవరిని చంపడానికి వచ్చాడు తెలుసా? సౌలుని చంపడానికి వచ్చాడు. అకీష్ అనే రాజు ఎవడో తెలుసా? ఆడొక అన్యుడు. వాడి దగ్గరికి వెళ్ళిపోయి నా ఏలినవాడా. ఒకప్పుడు ఈ మాట ఎవరితో అనేవాడు అంటే సౌలుని అనేవాడు, అభిషేకించబడిన వాడని. ఇప్పుడు ఒక అన్యజనుడి దగ్గరికి వెళ్ళి నా ఏలినవాడా, నీతో కూడా నేను యుద్ధానికి, ఎవరిని చంపడానికి. ఒకప్పుడు నువ్వేం చేసావు? రేయ్, అభిషేకించబడిన వాడిని మీరు ముట్టొద్దు. ముడితే ఏంటి? శాపం. సరే, సౌలు ఒక గుహలోకి వెళ్తాడు. గుహలోకి వెళ్ళిన సమయంలో దావీదు చంపేయచ్చు. దావీదుకి అప్పగించబడినట్లే ఒక విధంగా చెప్పాలంటే. మళ్ళీ ఒక వర్తమానం, మహారాజా మీరు నాకు దొరికారు, మిమ్మల్ని నేను చంపేయచ్చు, కానీ మీరు అభిషేకించబడిన వారు కాబట్టి నేను మిమ్మల్ని ముట్టలేదయా అంటాడు. అలాంటి వాడు దేవునికి ఈయనకి సంబంధం కట్ అయిపోయిన తర్వాత అకీష్ అనే ఒక అన్య రాజుతో కలిసి తన సైన్యాన్ని వేసుకొని వెళ్తూ ఉంటే ఇంకొక రాజు అంటాడు, ఎవడాడు కొత్త కనపడుతున్నాడు అని అంటే, ఎవడో ఆడు సైన్యాన్ని వేసుకొని వస్తూ ఉన్నాడు అని అంటే, వాడు సౌలుని చంపడానికి వస్తున్నాడు అని అంటే, లేదు వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లేట్ ఫిరాయిస్తే పరిస్థితి ఏంటి అని అడిగితే అప్పుడు అనే మాట ఏంటో తెలుసా? నా ఏలినవాడా అని పిలుస్తాడు. నీకు దేవునికి సంబంధం కట్టయిపోతే ప్రతి ఒక్కడిని అలాగే పిలుస్తావు. నీకు దేవునికి నమ్మకత్వం లేకపోతే ప్రతి ఒక్కడూ ఎక్కువగానే కనపడతాడు. నా ఏలినవాడు అనే పదానికి ఒక విధంగా చెప్పాలనంటే నా యజమానుడా అని అర్థం, నా ఓనర్ గారు అని అర్థం. నీకు దేవునికి నమ్మకత్వంగా ఉండాలి, జీవించాలి అని అంటే నీకు ఒక మంచి నమ్మకత్వం కలిగిన ఆ యొక్క దేవుని దగ్గర సంకల్పంగా దృఢంగా నువ్వు నిలబడాలి. యోసేపు తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, తన పనిలో నమ్మకంగా ఉన్నాడు, తన భక్తి జీవితంలో దేవునికి ఆయనకు లేక దేవునికి మనకు విరోధంగా ఉన్న ప్రతీదీ విడిచిపెడితే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్తాడు. దానికి యోసేపే నిదర్శనం. ఎంతటి ఉన్నతమైన స్థితి తెలుసా? ఎక్కడ గుంటలో ఉన్న వ్యక్తి ఎవడండి ఈరోజు గుంటలో ఉంటే లేపేది? ఎవరు లేపుతారు చెప్పండి? సొంత అన్నదమ్ములే రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలే విడిచిపెట్టేసి నువ్వెవడో మాకు తెలియదని అమ్మేశారు. అమ్మేసిన యోసేపు ఎలా ఉన్నాడు తెలుసా? వాళ్ళకు ఆహారం పెట్టే వ్యక్తిగా దేవుడు మార్చారు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రోజున మన పనిలో దేవుని ఎదుట మనం నమ్మకంగా ఉంటే, మన ఇంటిలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని కూడా అలాంటి ఉన్నతమైన స్థితిలోకి ఎక్కించును గాక. ఆమేన్. ఒక చిన్న కీర్తన పాడతాను. అది నేను రాసుకున్న పాటే. ఒక వచనం పాడతా.